ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ దాడులు కొనసాగుతున్నాయి. రాజమండ్రి కల్తీ పాల్గొనడం నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు మిల్క్ డైరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న డైరీ నిర్వాహకుల తీరుపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా పాలు సేకరిస్తున్న మూలాలు, డైరీలోని ఫ్రీజర్లలో వాడుతున్న కూలెంట్ల నాణ్యతను అధికారులు నిశితంగా పరిశీలించారు. అనుమానం ఉన్న పాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్ పరీక్షలకు తరలించారు. డైరీల లైసెన్స్ వివరాలను కూడా తనిఖీ చేసిన అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కల్తీ పాలు సరఫరా చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండవది, డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల కోసం ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో టీజీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, ఉపాధ్యాయ పెన్షన్ల తదితర సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందించే అవకాశం కల్పించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు, వి లచ్చిరెడ్డి, కె రామకృష్ణ తదితరులు ఉన్నారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి కొండ సురేఖ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ అధికారులు వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని మందారపురం, కొత్తపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందించారు. అనంతరం కొత్తపేట బహదూర్గూడెంలో గ్రామ పంచాయతీల భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పల్లెల అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజాప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. స్కీమ్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా పని చేయమని చెప్పలేదు. శాంక్యం ఉంటే తప్ప ఎక్కడ కూడా నేను అందరు చెప్పాను. మీ నాయకులు చెప్పలేదా? చెప్పినా మీ నాయకులు ఇట్లా మూడు అట్లా సార్ మీరు పట్టుకో సార్ మీరు
సంతోషంగా నాకు బాధపడుతుంది. ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు బాగా చేస్తుంది. ఎక్కడ కూడా పని చేయమని చెప్పలేదు. శాంక్యం ఉంటే తప్ప. కామారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ సెగలు రేపుతున్నాయి. ఇటీవల కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడులు నిరసిస్తూ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీపై రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, సీఎం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 2 నియోజకవర్గాల్లో 2 ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డిదని పేర్కొన్నారు. అది జీర్ణించుకోలేకనే రేవంత్ రెడ్డి ఇలాంటి దాడులకు ఉసిగొలుపుతున్నారని రాకేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇకపై జరిగే పోరాటం ధర్మానికి అధర్మానికి మధ్యేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎమ్మెల్యేపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే వెంకటరమణారెడ్డితో పాటు తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు రాకేష్ రెడ్డి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంచలనం సృష్టించిన ఆక్స్ఫర్డ్ స్కూల్ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు. విద్యార్థిని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్కూల్ సిబ్బందిపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న శంకర్ రెడ్డి, సిలార్ మరియు తిరుపతి రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు 1 టౌన్ సిఐ ఫిరోజ్ వెల్లడించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బషీరా ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10th క్లాస్ చదువుతోంది. రిక్షా సెంటర్ దగ్గర నర్సరావుపేట. ఆ అమ్మాయిని నిన్న వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ గారు స్కూల్లో వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పి పిలిచి అమ్మాయి జుట్టు పట్టుకొని వంచి వీపు మీద కొట్టి ఇవన్నీ చేశాడని చెప్పేసి, దానికి కారణం గతంలో నుంచి వీళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, సిస్టర్స్ ఇద్దరు, 4 అక్కడే చదువుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఫీజు డ్యూస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అని రెగ్యులర్గా అమ్మాయిని హెరాస్ చేసి కొడుతున్నారని, ఫీజులు కట్టకున్నప్పుడు నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు కదా అని చెప్పి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెడుతూ కొట్టి, నిన్న అంతకుముందు కూడా గతంలో కూడా సిలార్ అనే టీచర్ గారు ప్లస్ అక్కడ ఉండే తిరుపతి రెడ్డి అనే అతను కూడా ఆమెని కొట్టారు అని నిన్న హాస్పిటల్లో చేరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించారు. ఆ స్టేట్మెంట్ మేరకు ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఈ 3 మీద, సిలార్, శంకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి అనే 3 మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. విచారణ చేసిన తర్వాత దీనిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలో ప్రకృతి పరిరక్షణకు భారీ దెబ్బ తగిలింది. పల్లె ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన సుమారుగా 150 చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. అధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా చెట్లను తొలగించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించారు. చెట్లు నరికిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వారు స్పష్టం చేశారు. నరికిన చోట తిరిగి మొక్కలు నాటాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అక్షర చిట్ ఫండ్ ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘం గౌరవ అధ్యక్షులు పద్మ, ప్రధాన కార్యదర్శి అరుణ తదితరులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహించిన అక్షర చిట్ ఫండ్ సంస్థలు 18% రాబడి హామీతో వేలాది మందిని ఆకర్షించి వారి డబ్బులను అనుబంధ కంపెనీల డిపాజిట్ స్కీమ్లు,
భూ పథకాల్లో మళ్లించిందని బాధితులు తెలిపారు. బాధితులు సంస్థ ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎఫ్డీఆర్లు, మార్క్డేజ్ ఆస్తుల విడుదలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వాళ్ళు కష్టంతో సంపాదించుకుని దాచుకుందాం అనుకున్న ఈ డబ్బులన్నింటినీ కూడా ఈ పద్ధతుల్లో వాళ్ళు కుంభకోణాల పేరుతో కోట్లు కొంటున్నా సరే ప్రభుత్వాలు దీనిపైన సరైన మెకానిజం లేకుండా ఇటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వటమే తప్పు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానిపైన కంట్రోల్ లేకపోవటం, ఆ తర్వాత వాళ్ళు నిండా నమ్మిన వాళ్ళని మోసం చేసే వరకు కూడా ఈ విషయం బయటకు రాకుండా పోవటం ఇలా జరుగుతూ ఉంది. ఇది అంతా బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ప్రభుత్వం నికరమైనటువంటి నిలకడతో కూడినటువంటి ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటంలో విఫలమవుతా ఉంది. మొన్న శ్రీదేవి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా దానివల్ల సమస్య పరిష్కారం కాదు. ఆ అరెస్ట్ కంటే ఇంకా ఎక్కువ తెలంగాణ టీజీఎస్ జేసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ నుండి చెలో సెక్రటరియేట్ మహార్యాలీ చేపట్టారు. ఆర్టీసీని కాపాడి కార్మికుల హక్కులను రక్షించాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, అధిక పనిభారం, పెండింగ్ బకాయిల కారణంగా ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని కార్మిక సంఘాలు తెలిపాయి. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. 2021 వేతన సవరణను 30% ఫిట్మెంట్తో పలు డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎక్కువ ప్రధాన బాధ్యత వహించారు. మీ తరఫున అనేక హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా పిఆర్సీ అమలు చేస్తామని చెప్పి మీకు రావాల్సినటువంటి బకాయిలు అప్పటికి ఎన్ని బకాయిలు 4-3 ఇస్తామని ఇంకా అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడు గెలిచారు. ముఖ్యంగా మీరు ఆర్టీసీ వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా ఒక టీమ్ గా ఆనాడు కాంగ్రెస్ అప్పుడున్నటువంటి మన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని, బీజేపీని ఓడించాలని చెప్పి ఆనాడు మీరు అందరూ కూడా తిరిగిన విషయం నాకు గుర్తుంది. మీ అందరి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరిగింది. ఎక్కడ మన మునుగోడు సెంటర్ లో ఎక్కడో హాల్లో మీటింగ్ కూడా జరిగింది. నేను వచ్చాను. అదేవిధంగా ఆ క్యాండిడేట్ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, జగదీష్ రెడ్డి గారు ఎవరు వచ్చారు, చాలా మంది కూడా ఆ రోజు వచ్చాం. మీ అందరూ కూడా హామీ ఇస్తే సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్నాం, కానీ వాళ్ళు పరిష్కారం చేయలేదు. చాలా మంది మన గవర్నమెంట్స్ అందరూ కూడా నన్నే ఒత్తిడి చేయడం మొదలెట్టారు. మీరు అప్పుడు ముందు కూడా అప్పుడు హామీ ఇచ్చారు, ఏమైందని చెప్పి. సరే అది అయిపోయింది. అదే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దళిత శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందంటూ దళిత సంఘాలు, స్థానికులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. శ్మశాన వాటిక స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, వాటిని తక్షణమే కూల్చేసి శ్మశాన స్థలాన్ని కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆక్రమణపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 3-4 రోజుల నుంచి ఇక్కడ శ్మశాన వాటికలో అక్రమ కట్టడాలు, ఇంచుమించు ఈ శ్మశానాలు నాకు తెలిసినంత వరకు నాకు 33 ఏళ్ళు, అంతకుముంచే మా తాతయ్యలు, ఆ ముత్తాతయ్యలు అంటే 100 సంవత్సరాల పైనుంచే సమాధుల్లో ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఫినిషింగ్ లేదు, ఒక వాటర్ పైప్ కూడా లేదు. ఆ విషయం పక్కన పెడితే షాపులలో ఎప్పుడు కట్టొద్దంటే ప్రాముఖ్యంగా మాటలు లెక్క చేయకుండా కడుతున్నారు. అక్కడ షాపులు కట్టుకున్నది కూడా ఒక దళితులు కూడా కాదు, అగ్రవర్ణానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏదో సపోర్ట్ ఉండటం వల్ల అదంతా జరిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకు ప్రాముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాలపల్లి, మాదిగపల్లి కలిసి ఒక 1500 కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్క సమాధి మీరు నించున్నది, నేను నించున్నది, ఇతరు నించున్నది, పక్కన ఇక్కడ ఎంతమంది నించున్నామో వాళ్ళందరూ నించున్నాయని ఒక్కొక్కరు 2-3 వేసి పూడ్చింది. యాక్చువల్లీ సమాధి చాలదు. ఇక్కడ మేము ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కట్టించండి, ఇంకా నెక్స్ట్ పైప్ వేయించండి అని చెప్తే ప్రతిసారి ఇలా ఎంఆర్ఓ గానీ, ఎండిఓ గానీ, ఇంకా లోకల్ సెక్రటరీలు కానీ వీళ్ళంతా ఏంటంటే ఇది రిజిస్టర్డ్ ల్యాండ్ అంటున్నారు. ఓకే, రిజిస్టర్డ్ ల్యాండ్ అంటున్నారు, మాకు 2 ఎకరాలు శ్మశానం చూపించండి. మా తాత ముత్తాతల దగ్గర నుంచి శ్మశాన వాటికి మేము ఏర్పాటు చేసుకుని దీనిలో మా తాత ముత్తాతలందరినీ కూడా పాతి పెట్టడం జరుగుతున్నది. కానీ కొన్ని అనివార్య కారణాలు బట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే
ఈ శ్మశానాల ముందు అక్రమ కట్టడాలు కట్టేసి దాన్ని ఆక్రమించుకుని చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఆ కోళ్ల బేగులు అంత మాత్రమే కాదు, బ్లేడ్లు, సవరింగ్ చేసిన బ్లేడ్లు అంత మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన వాటిని వేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. వెళ్ళమంటే వాళ్ళ మీద మళ్ళీ మా మీద కేసులు పెట్టడానికి వస్తా ఉన్నారు. ఈ రోజు మేము అందరం కలిసి ఎస్సీలు అందరం కలిసి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. దయచేసి గమనించి ప్రభుత్వం వారు అంత మాత్రమే కాదు అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి ఈ అక్రమ కట్టడాలను తొలగించి చుట్టూరు ఫెన్సింగ్ అంత మాత్రమే కానీ ప్రహారీ కానీ వేయవలసింది. హైదరాబాద్ నగరంలోని శివరాంపల్లి ప్రాంతంలో గోవులను కబేడాలకు తరలిస్తున్న ప్రైవేట్ ట్రక్కులను గోరక్షకులు గుర్తించి అడ్డంకులు పట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో ట్రక్ డ్రైవర్ ఓ క్యాబ్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఆరాంఘర్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాన్ని పట్టుకున్న గోరక్షకులు అత్తాపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాత్రి స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎదుర్కోలు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, చైర్మన్ నరసింహమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. స్వామి అమ్మవారి తరపున ప్రత్యేకంగా అర్చకులు, ఆలయ అధికారులు పెళ్లి పెద్దలుగా ఉండి తంతును నిర్వహించారు. రేపు రాత్రి 9:30 ఆలయ మాడవీధుల్లో తిరుకళ్యాణోత్సవం, తులాలగ్న పుష్కరాంశ సమూహూర్తాన్ని నిర్ణయించారు. ఏలూరు నగరంలోని 12వ డివిజన్లో చిరంజీవి బస్టాండ్ సెంటర్లో ఇళ్ల మధ్య బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. గతంలో ఇదే ప్రాంతంలో బ్రాందీ షాప్ ఉండగా తరచూ గొడవలు జరిగేవని, కుటుంబాలకు ఇబ్బందులు కలిగేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నివాస ప్రాంతంలో మళ్లీ బ్రాందీ షాపు ఏర్పాటు చేయనివ్వమని స్పష్టం చేసిన ప్రజలు, సాక్షాత్తు ఎమ్మెల్యే సూచనలు ఉన్నప్పటికీ షాప్ ఏర్పాటుకు సన్నాహకాలు కొనసాగుతున్నాయని వారు మండిపడ్డారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నిర్వాహకులు మొండిగా ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. తమ ఇళ్ల మధ్యలో బ్రాందీ షాప్ పూర్తిగా తొలగించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట తండాలో అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళుతున్న 4 ఏళ్ల చిన్నారి గుగ్లోత్ జైనపై వీధికొక్క దాడి చేసిన ఘటన కలకలం రేపింది. చిన్నారిని సంరక్షించాల్సిన అక్కడ లేకపోవడంతో టీచర్ విజయ ఆమెను ఇంటికి పంపించడానికి తీసుకెళ్తుండగా చిన్నారి కొంత దూరంలో ముందుగా నడుస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన వీధికొక్క చిన్నారిపై దాడి చేసి ముఖం, నోరు భాగాల్లో గాయపరిచింది. చిన్నారి కేకలు విని టీచర్, స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కను తరిమి కొట్టారు. గాయపడిన బాలికను వెంటనే సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఎన్టీఆర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలోని ఒక పూరిపాక అకస్మాత్తుగా మంటలు చెలరేగి పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు మిగతా గృహాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టారు. ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.
పొడుగున్నానయ్యా, ఏం అవ్వలేదు, ఏం చేసేది తెలీదు నాకు. ఏమైంది, ఎలా వచ్చిందో తెలియదు అన్న. మామూలుగా కరెంట్ ఒక మీటర్కి అయితే కరెంట్ కూడా లేదు, ఒక మీటర్కి కరెంట్ బిల్లు తగలు పడిపోయింది. నేను అప్పుడే బయటకు వచ్చాను, కొట్టగా నుంచి వచ్చాను, పడిపోయింది. ఏమైందో కూడా మాకు తెలియదు. పొడుగున్నా కృష్ణా జిల్లా అమిరిగడ్డ నాగాలంక ప్రధాన రహదారిపై వక్కపట్లవారిపాలెం ఐస్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా అల్లపరు గ్రామం నుండి కృష్ణా జిల్లా నాగాలంక మండలం పరిచివర గ్రామంలో ఓ గ్రామానికి వెళ్తుండగా ఉన్న 10 మందితో ప్రయాణిస్తున్న ఆటో వక్కపట్లవారిపాలెంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద పల్టీ కొట్టడంతో ఆటోలో ఉన్న ముగ్గురుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలవడంతో 108లో అమిరిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగాలంక ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. If you build an update, stay tuned in.